స్కూల్ పిల్లలకి ఎవడన్నా సిగరెట్లు అమ్ముతాడా? అది కూడా స్కూల్ యూనిఫామ్లో వచ్చి కొనుక్కుంటే. అంటే ఇప్పుడు తెలవకుండా వాళ్ళు స్కూల్ పిల్లల లెక్క కనబడతలేరు, అందుకే అమ్మినా అంటే అది వేరు. కానీ స్కూల్ యూనిఫామ్లో వచ్చిన పిల్లలకి కూడా సిగరెట్లు అమ్ముతున్నారు. ఇంతకు ముందు స్కూళ్ళ బయట ఏవో చాక్లెట్లు, పిపర్మెంట్లు, ఐస్ క్రీమ్లు గివి కొనుక్కునేది. ఇప్పుడేమో స్కూల్ బయట సిగరెట్లు అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు, కొనేటోళ్ళు కొంటున్నారు. చూసిండ్రు కదా, ఇది శంకర్పల్లిలో ఒక స్కూల్ బయట ఒక పాన్ డబ్బాల సిగరెట్లు అమ్ముతారు, అది స్కూల్ పిల్లలకి. ఇప్పుడు అది చూసారు కదా, ఇప్పుడు ఆ పిల్లలు పట్టుకపోయిన తర్వాత ఎట్లా గుప్పు గుప్పు మన వదులుతున్నారో చూడు. కొన్ని జాగాలలో అయితే ఇట్లా మామూలు సిగరెట్లే కాదు, గాంజా సిగరెట్లు కూడా అమ్ముతున్నారు. అవి దొరుకుతున్నాయి, వీళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకే బాగానే తెలుస్తున్నది. అసలు స్కూల్ ఉన్న కాడ దాని చుట్టుముట్టు 100 మీటర్స్ వరకు కూడా ఎక్కడ ఇట్లాంటి టొబాకో ప్రోడక్ట్స్ అసలు అమ్మనే అమ్మొద్దు, కానీ అమ్ముతున్నారు. ఈ స్కూళ్ళు కాలేజీలు ఉన్న దగ్గర 1, 2 కాదు, 4 ఉంటున్నాయి ఆ చుట్టుపక్కలనే. తల్లిదండ్రులకు చెప్పేది ఏంది అని అంటే, స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక స్కూల్ ఏముంది, స్కూల్ ఎట్లుంది కాదు, స్కూల్ చుట్టుముట్టు కూడా ఏమున్నాయి, వాతావరణం ఓకేనా అనేది చూసుకోండి. మా పిల్లగాడు అట్లా కాదు, మా పిల్లగాడిని ఏ మధ్యలో తీసుకుపోయేసినా కూడా మా పిల్లగాడు మంచిగా ఉంటాడు, ఇట్లాంటి ఆలోచనలు అందరికి ఉండేదే. కానీ అడిగి పోయిన తర్వాత చెడిపోయే అవకాశం ఉంది, కాబట్టి చూసుకోండి.